Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎలాగుంటుంది? డైరెక్ట్‌గా ఇంటర్వ్యూతోనే మనకు ఒక ఉద్యోగం వస్తే చాలా బాగుంటుంది కదా! సో, దానికి సంబంధించే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఎటువంటి ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఆధారంగానే మనకి జాబ్ రావడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో, దీనిలో సైంటిస్ట్ డి, అదేవిధంగా సైంటిస్ట్ సి, బి, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కి, టాక్సానమిస్ట్ అంటే బయాలజీ, జియాలజీ సంబంధించినటువంటిది ఆ డిపార్ట్మెంట్‌లో. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటరు, ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి టోటల్‌గా 51 వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. ఇందులో అత్యధికంగా మీకు దేనికున్నాయంటే అసిస్టెంట్ ఏదైతే సైంటిస్ట్ బి ఉందో దీనికైతే 12 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మీకు సైంటిస్ట్ అసిస్టెంట్ 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎవరైతే నాన్ సైన్స్ వాళ్ళు ఉంటారో వీళ్ళు ఐ మీన్ ఈ సైంటిఫిక్ కాకుండా నార్మల్‌గా డిగ్రీలో ఇంటర్‌లో ఎంపీసీ లేదంటే బైపీసీ చేసిన వాళ్ళు, టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్‌కి అయితే వేకెన్సీస్ 12 అయితే ఉన్నాయన్నమాట. ఇక సాలరీ విషయానికొస్తే యావరేజ్‌గా మీకు 40,000 నుంచి 1.7 లాక్ వరకైతే సాలరీ వస్తుందన్నమాట. చూడండి దీనికైతే ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఉంది. దాంతో పాటు దీనికి ఫీజు కూడా లేదు. అందరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పూర్తి వివరాలు నేను ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, వినండి. ఇక దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఆగస్ట్ 24 నుంచి స్టార్ట్ అవ్వి సెప్టెంబర్ 7కి అయితే ఎండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆగస్ట్ 24th స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఆన్లైన్‌లో. సెప్టెంబర్ 7థ్‌కి అయితే మీకు అప్లికేషన్ అనేది మీకు విండో క్లోజ్ అవుతుంది. సో, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక అక్కడ క్లియర్‌గా చదువుతాను చూడండి. సైంటిస్ట్‌కి గాను అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ అయితే ఉండాలి. 1 వేకెన్సీ మాత్రమే ఉంది. దీనికి సాలరీ 1,70,000 అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. మరి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమమ్ మీరు ఎన్విరాన్మెంట్ సైన్స్ గాని, న్యాచురల్ సైన్స్‌లో గాని మీరు పీజీ చేసి ఉండాలి. మాస్టర్స్ చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు ఇంజినీరింగ్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు. అందులో దేనిలోను ఎన్విరాన్మెంటల్, కెమికల్, సివిల్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్, బయోటెక్నాలజీలో మీరు బీఎస్సీ చేసినా అంటే గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ దీంతో పాటు మీకు చూడండి ఇక్కడ క్యూములేటివ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ టోటల్ పబ్లిష్డ్ పేపర్స్ ఇన్ జనరల్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 10. ఓకే. అంటే ఇక్కడ మీరేమంటున్నారు యూజీసీ లిస్ట్ ప్రకారం మీకేమి ఏమన్నా జనరల్స్ అంటే మీరు పీజీలో గాని ఏమైనా సరే మీ జనరల్స్ ఏమన్నా 10కి మించి ఎక్కువైతే ఉండకూడదు. మాస్టర్స్‌తో పాటు లేదంటే ఈ క్వాలిఫికేషన్‌తో పాటు మీ మీ పేరు మీద ఈ డిగ్రీలో కావచ్చు, లేదంటే పీజీలో కావచ్చు పబ్లిష్ అవుతుంటాయి ఏదైనా ఆర్టికల్స్. అన్ని మీవు మినిమమ్ 10 కంటే ఎక్కువ ఉండాలి. నాట్ లెస్ దెన్ 10 అనమాట. చూడండి. నాట్ లెస్ దెన్ 10. ఓకే. ఇదొక స్పెషల్ అనమాట మీకు. నెక్స్ట్ మినిమమ్ 5 బుక్స్ ఆర్ ఎడిటర్ బుక్స్ సాఫ్ట్‌వేర్ పబ్లిష్డ్ బై నేషనల్, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్. అంటే మీ పేరు మీద అవ్వచ్చు, లేదా మీరు స్టోరీస్ అనేవి మీరు మినిమమ్ 5 అయితే పబ్లిష్ అయ్యి ఉండాలనమాట. సో, లేదా మినిమమ్ 5 ఇయర్స్ టెక్నికల్ రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా మీకు మీ సంబంధించి 5 ఇయర్స్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేసి ఉండాలి మీరు. అప్పుడు మీరు ఏదైతే సైంటిస్ట్ డి పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక మీకు 7 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో. నెక్స్ట్ సైంటిస్ట్ ఏదైతే సి పోస్ట్ ఉందో దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 45 అయితే ఉండాలి మీకు. దీంతో పాటు మీకైతే 8 వేకెన్సీస్ ఉన్నాయి. 8 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సాలరీ 1,48,000 అయితే మీకు సాలరీ అయితే పర్ మంత్ దొరుకుతుంది. దీనికి పీజీ లేదంటే డిగ్రీ సేమ్ సైంటిస్ట్ డీకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ దీనికైతే ఉండాలి. డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎంఎస్‌సి ఎవరైతే ఈ న్యాచురల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసుంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సైంటిస్ట్ బి దీనికైతే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మీకు 35 ఇయర్స్ ఉండాలి. 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సాలరీ 1,25,000 అయితే మీకు సాలరీ దొరుకుతుంది పర్ మంత్. ఇక దీనికి సేమ్ సైంటిస్ట్ డికి అదేవిధంగా సైంటిస్ట్ సికి సంబంధించి వేకెన్సీ క్వాలిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి. దీనికి అవే ఉండాలి. కాకపోతే ఇక్కడ చూడండి
డిగ్రీ లేదా పీజీ ఉంటే సరిపోతుంది. ఈ స్ట్రీమ్‌లో ఎన్విరాన్మెంట్‌లో, కెమికల్‌లో గాని, ఎనర్జీలో గాని. ఓకే. దీంతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ విత్ 90% అబోవ్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఎవరైతే నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. గాట్ ఇట్. ఇంకా మీకు 3 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఈ సైంటిస్ట్ బి పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో మీకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే మీకు ఉండాలి. దీనికి సాలరీ 1,19,000 అయితే మీకు సాలరీ పెర్ మంత్ ఉంటుంది. మరి దీనికి పీజీలో ఏంటి మీరు లేదంటే డిగ్రీలో కామర్స్ చేసి ఉండాలి. అందులోనూ మీరు ఎంబీఏలో ఫైనాన్స్ ఆర్ అకౌంటింగ్ లేదంటే చార్టర్డ్ అకౌంట్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. దీనికి 8 ఇయర్స్ అయితే మీకు క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంతో పాటు మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ దేనిలోని టాలీ ఆర్ క్విక్ బుక్స్, ఓకే. జీఎస్టీ, టీడీఎస్, పీఎఫ్, ఈఎస్ఐ, ఎస్టీపీఏలో మీకు మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకుంటే ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే ఉండాలి. 1 వేకెన్సీ అయితే ఉందండి. దీనికి మంత్లీ సాలరీ 77,000 వరకు అయితే మీకు ఉంటుంది. ఇక దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నార్మల్ డిగ్రీ మీకు ఉంటే సరిపోతుంది. మినిమమ్ మీకు 5 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలండి. ఇక ఎవరైతే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతారో వాళ్ళైతే దీనికి డిజైరబుల్ అనమాట. అంటే ప్రియారిటీ మీకు ఇస్తారు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్, 13 వేకెన్సీస్ అయితే 13 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సాలరీ 77,000 అయితే దొరుకుతుంది. ఇక దీనికి క్వాలిఫికేషన్ మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా న్యాచురల్ సైన్స్‌లో పీజీ చేసి ఉండాలి. ఆర్ఎల్స్ లేకుంటే మీరు డిగ్రీలో మీరు ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదంటే కెమికల్, సివిల్‌లో గాని లేదంటే ఎనర్జీలో గాని బయోటెక్నాలజీలో గాని మీరు డిగ్రీ చేసి అయితే ఉండాలి. అండ్ వాలిడ్ గేట్ స్కోర్ గేట్‌లో మీరు 90% అయితే రావాలి. లేదంటే మీరు జేఆర్ఎఫ్ నెట్ క్వాలిఫై అయినా సరే మీకు క్వాలిఫై ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ టాక్సోనమిస్ట్. దీనికి ఒక వేకెన్సీ ఉంది. 35 అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. దీనికి సాలరీ 65,000 అయితే మరి మంత్ వస్తుంది. మీరు ఎంఎస్సీలో మినిమమ్ మీరు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి ఉండాలి. లేదంటే మాస్టర్స్ డిగ్రీలో మీరు బొటానీ లేదంటే జియాలజీలో మీకు మినిమమ్ 75% మార్క్స్ అయితే రావాలన్నమాట. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి మీకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 32 అయితే మీకు 32 ఈస్ ద అప్పర్ ఏజ్ లిమిట్. సాలరీ వచ్చేసరికి 57,000 అయితే ఉంటుంది. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్‌లోని అదర్ బీసీఏ క్వాలిఫై దీనికి. మీకైతే మినిమమ్ ఎంఎస్ ఆఫీస్‌లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీకు వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్ మీకు వర్డ్ పెర్ మినిట్ 45 అయితే పెర్ మినిట్‌కి మీరు టైప్ చేయాలి. హిందీ అయితే 35 అనేది పెర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలి. ఇక నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్‌కి మీరు మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి. 27 అయితే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. సాలరీ 38,000 ప్లస్ అయితే మీకు ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి ఇంటర్ ఉంటే సరిపోతుందండి. అంటే ఎంపీసీ ఆర్ బైపీసీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మీకేంటంటే వేస్ట్ వాటర్ శాంప్లింగ్, అదేవిధంగా శాంపుల్ ప్రిజర్వేషన్ దీని మీద మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఇదండి మీకు ఓవరాల్‌గా అయితే ఏ పోస్టులు ఉన్నాయో దానికి వేకెన్సీ చెప్పాను కదా! ఇప్పుడు మీకు ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో కూడా డీటెయిల్‌గా చూద్దాం. సో ఇక్కడ చూడండి క్లియర్‌గా నో అప్లికేషన్ ఫీజ్. మీకైతే దీనికి ఎనీ కేటగిరీ ఏ అభ్యర్థులైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఫీజు లేకుండా. ఓకేనా? ఓకే. మీకు పోస్ట్ అనేవి మీకు లక్నో లేదంటే కోల్కతా ఆర్ఎల్స్ చండీగఢ్ లేదంటే ఈ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో మీకైతే పోస్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉండదు. ఆ టైంలో వెరిఫికేషన్ టైంలో అంటే ఇంటర్వ్యూ టైంలో వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఫోటో ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలన్నమాట. ఓకే. మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేస్తారో అదే ప్రూఫ్‌ని తీసుకెళ్ళాలి. వేరే ప్రూఫ్‌ని తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ చూడండి అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఓన్లీ స్కాన్డ్ కాపీ ఆఫ్ మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాంతో పాటు మీరు ఏదైతే పీహెచ్‌డీ చేసిన పీహెచ్‌డీలో మీ డిసిప్లిన్ ఏంటో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదే విధంగా పేజ్ వేర్ నేమ్ ఆఫ్ ఆథర్ ఆర్ కో-ఆథర్ మీ పేరు మీద మీరు పబ్లిష్ చేసిన బుక్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా జర్నల్ అవ్వచ్చు. అది మీరు ఏం చేసినది మీరు కూడా ఇంటర్వ్యూ టైంలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి ద పర్సన్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ మస్ట్ అప్లై సెపరేట్‌లీ. మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇండివిడ్యువల్‌గా అయితే అప్లై చేయాలి. ఒకేసారి అన్ని పోస్టులకి అప్లై చేయడానికి వీలు లేదు. మీరు ఒకసారి
ఒకసారి అప్లై చేస్తే నెక్స్ట్ టైం సైంటిస్ట్ అసిస్టెంట్‌కి, తర్వాత వేరే పోస్ట్‌కి అయితే మీరు అప్లై చేయవలసిన అవసరం అయితే ఉంది. ఒకేసారి అప్లై చేస్తానికి వీలు లేదనమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై? మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలండి. ఏంటంటే ముందు మీరు మొబైల్ నంబరు, ఐడీతో ఈమెయిల్ ఐడీతో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు ఫస్ట్ అప్లికేషన్ విల్ నాట్ బి అలౌడ్ టు ఎడిట్ దిస్ ఫీల్డ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు పోస్ట్‌ని ప్రిఫర్ చేసుకోవాలి. ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారనేది. ఆ తర్వాత మీ క్వాలిఫికేషను, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది మీరు చూసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటి మళ్ళీ రిజిస్టర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ అయితే మీరు ఇవ్వాల్సినైతే ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరిప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు సబ్మిషన్ ఆఫ్ అప్లికెంట్స్ అంటే మీరు ఇప్పుడు అప్లికేషన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులో మీరు ఇస్తారంటే డీటెయిల్స్ ఎక్స్‌క్లూడింగ్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చారో అవి కాకుండా రిమైనింగ్ డీటెయిల్స్ మీరు ఇవ్వాలి. అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా మీ ఇమేజ్‌ని అప్లోడ్ చేయడము, సిగ్నేచర్‌ని అప్లోడ్ చేయడము, మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాలన్నమాట. లాస్ట్‌లో మీ అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్, అదేవిధంగా అప్లై చేసినప్పుడు ఉన్న డీటెయిల్స్ ఒకేసారి మీకు కనబడతాయి. సో, ఫర్దర్‌గా మీరు దీన్ని ప్రింటౌట్ తీసుకోవచ్చు, మీ దగ్గర ఉంచుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అడిగితే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.